కాంగ్రెస్ పార్టీ నుండి గత 30 సంవత్సరాల తర్వాత గెలిచినటువంటి గిరిజన ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై అభివృద్ధి పథంలో ఈ నియోజకవర్గాన్ని తీసుకుపోతున్న సందర్భాన్ని ఓర్వలేని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ నాయకుల్ని పావుగా వాడుకొని ఎమ్మెల్యే గారి పైన అబండాలు వేస్తూ ఎమ్మెల్యే గారిని రాష్ట్ర వ్యాప్తంగా అప్రదిష్ట పాలు చేయాలని ఒక దురుద్దేశంతో అబూ కలాం ఆజాద్ విగ్రహం అది మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఎమ్మెల్యే గారికి అంటగట్టి కావాలని అంతకుముందే మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే గారు వివరణ ఇచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ మిగతా కౌన్సిలర్లు అందరూ ఆ సమావేశంలో ఉన్నప్పటికీ బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని ఇరిటేట్ చేసి వారిని ఇబ్బంది చేసి వారు అనని మాటను ముస్లిం సమాజాన్ని కించపరిచారనే ఒక ఫేక్ వీడియోను వైరల్ చేస్తూ ఆ వీడియోలో ఎక్కడ కూడా ముస్లిం సమాజాన్ని కానీ ఇతర ముస్లిం వ్యక్తులను కానీ ద్వేషించిన సందర్భం లేదు. అంతకుముందు ఒక వ్యక్తి టీఆర్ఎస్కు చెందిన వ్యక్తి ఒక వీడియో వైరల్ చేయడం వల్ల ఆ వ్యక్తికి జవాబిస్తూ ఆయన మాట్లాడిన అంశాన్ని వాళ్ళు మ్యాటర్ రూపంలో ఆ మాట్లాడిన వీడియోకు వారు రాసిన మ్యాటర్కు సంబంధం లేకుండా ఎమ్మెల్యేను అప్రదిష్ట పాలు చేయాలని కంకణం కట్టుకున్నారు. దాని ఉద్దేశం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు ఒక వర్గ విభేదాలని సృష్టించి లాభం పొందాలని దుర్బుద్ధితో ఈ కుయుక్తుల్ని మన్నుతున్నారు. ప్రజల్లో బీద బడుగు బలహీన వర్గాలకు మమేకమై రోజు ప్రతినిత్యం ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ప్రజల మధ్యలో ఉండని విధంగా ప్రజల మధ్యలో ఉంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నటువంటి అతి చిన్న వయసులో గల ఒక శాసనసభ్యుని కట్టడి చేయాలనే కొంతమంది పెద్దలు వారి దుర్బుద్ధితో వారిని వాడుకోవడం, వారి నాయకుల్ని వాడుకోవడం జరుగుతుంది. దయచేసి వారికి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ గల సైనికులు. అటువంటి కనుక దురాలోచనలు మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనుక తిరగబడితే మీరు ఈ నియోజకవర్గంలో రాజకీయాలు చేయలేరనే విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది. ఏదో మీరు భయభ్రాంతులకు గురి చేసి ఆయన మీద దుర్భషలాడి ఆయన ఫేక్ వీడియోను వైరల్ చేసి ఆయనను మానసికంగా కుంగిద్దాం అనుకుంటున్నారేమో. ఆయన ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడు, అది మీ తరం కాదు, మీ అబ్బ తరం కాదు. ప్రతిరోజు ఆయన ప్రజల్లో ఉంటాడు. ఇంకా ముందు కూడా ఖానాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతాడు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక గిరిజన నాయకుడు, యువకుడు ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మీరు ఓర్స్తలేరనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మీ తాటాకు చప్పుళ్లకు వెడమ బొజ్జు అనేటోడు భయపడడు. ఆయన వెంట ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడిన రోజు మీరు రాజకీయాలు మానుకుంటారనే విషయాన్ని మీరు మున్సిపాలిటీ మీ అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్లో అధికారంలో ఉన్నారు. మీకు పర్మిషన్ ఇవ్వడం చేత కాదు. మీరు కొబ్బరికాయలు కొట్టుకుంటారు, మీరు ప్రాంతాలు చూసుకుంటారు, 10 సంవత్సరాలు మీరు రాజకీయాలు చేస్తారు. తీరా ఇప్పుడున్న శాసనసభ్యులు అంటగడతారా? మీరు ఈ పద్ధతులు మార్చుకోవాలి. మీరు ఇప్పటికైనా ఈ పద్ధతులు మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహాన్ని చవి చూడవలసి వస్తుందని టీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నాం.